హాస్పిటల్స్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్లోని ప్రైవేట్ హాస్పిటల్స్లోని అన్ని చోట్ల బెడ్స్ కోసం ప్రెషర్ మనకి తగ్గింది. బెడ్స్ ఖాళీ లేకపోయాయి. ఈ రెమ్డెసివిర్ కోసం పాకులాట లేదు. ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కోసం, క్లెక్సేన్ ఇంజెక్షన్స్ కోసం, యాంటీకోయాగులెంట్ ఇంజెక్షన్స్ కోసం, ఈ టోసిలిజుమాబ్ ఇంజెక్షన్స్ కోసం ఈ పరుగు తగ్గింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ నవీన్, జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం. ప్రస్తుతం అందరము దేశమంతా, రాష్ట్రం విశాఖపట్నం ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుంచి జస్ట్ బయటపడుతున్నాము. ఇంకా పూర్తిగా బయటపడలేదు. దిస్ ఈజ్ ఎ గుడ్ సైన్, ఏ రే ఆఫ్ హోప్, ఏ రే ఆఫ్ ఆప్టిమిజం అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ దేశంలో 1,00,000 కంటే కేసులు కిందకి వచ్చేసాయి. రాష్ట్రంలోని అలాగే విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో కూడా కేసులు చాలా బాగా తగ్గుముఖం పట్టాయి. కేసు పాజిటివిటీ రేట్ కూడా తగ్గింది. హాస్పిటల్స్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్లోని ప్రైవేట్ హాస్పిటల్స్లోని అన్ని చోట్ల బెడ్స్ కోసం ప్రెషర్ మనకి తగ్గింది. బెడ్స్ ఖాళీ లేకపోయాయి. ఈ రెమ్డెసివిర్ కోసం పాకులాట లేదు. ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కోసం, క్లెక్సేన్ ఇంజెక్షన్స్ కోసం, యాంటీకోయాగులెంట్ ఇంజెక్షన్స్ కోసం, ఈ టోసిలిజుమాబ్ ఇంజెక్షన్స్ కోసం ఈ పరుగు తగ్గింది. పేషెంట్లందరూ చాలా వరకు ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి, హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మా కేజీహెచ్లో కూడా నియర్లీ 50% ఆక్యుపెన్సీకి వచ్చేసింది కోవిడ్ వరకు. ఇప్పుడిప్పుడే అదర్ డిసీజెస్ మనకి ఇప్పుడే ఏంటంటే, ప్రీ కోవిడ్ టైంలో ఏమైతే డిసీజెస్ ఉండేవో, మలేరియా, టైఫాయిడ్, డెంగీ, పెరాలసిస్ కేసులు, హార్ట్ ఫెయిల్యూర్ కేసులు, ఈ నాన్ కోవిడ్ నిమోనియా కేసులు, పాయిజనింగ్ కేసెస్, ఇవన్నీ ఇప్పుడిప్పుడు మనకి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే, మనం పెద్ద జబ్బు వచ్చి చిన్న జబ్బులన్నీ మింగేసినట్టు గత సంవత్సరంలో మొత్తంలోని కోవిడ్ లాస్ట్ ఫిబ్రవరి, మార్చిలో మనకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ డిసీజెస్ అన్నీ అసలు కనుమరుగైపోయిన పరిస్థితి వచ్చేసింది. కనుమరుగైపోయా లేదంటే ఈ లాక్డౌన్ మూలాన్ని, ఈ కోవిడ్ భయం మూలాన్ని ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండిపోయి ట్రీట్మెంట్ చేసుకున్నారా, ఈ బాధలన్నీ ఇంట్లోనే భరించారా తెలియదు. కానీ ఇవన్నీ కనుమరుగైపోయిన స్టేజ్కి వచ్చేసి మళ్ళీ ఇప్పుడిప్పుడే మా మెడికల్ వార్డ్స్ నిండా జనరల్ కేసెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ఏ రైట్ టైం ఫర్ అస్ టు టేక్ సమ్ బ్రీదర్. కొద్దిగా రిలీఫ్ తీసుకోవటానికి ఇప్పుడిప్పుడే మనకి కోవిడ్ థర్డ్ వేవ్ అనే ప్రొజెక్షన్స్ వేరియస్ సొసైటీస్ నుంచి, ఇంటర్నేషనల్ సొసైటీస్ నుంచి, అలాగే కొద్దిగా నేషనల్ సొసైటీస్ నుంచి, ఈ ఎపిడెమియాలజికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో కాదో మనం చెప్పలేము. బట్ మనం సెకండ్ వేవ్లో చూసిన ఎక్స్పీరియన్సెస్ బట్టి ఖచ్చితంగా మనం థర్డ్ వేవ్కి రెడీ అవ్వాల్సిన, ప్రిపేర్డ్గా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మనకు వచ్చిన ప్రొజెక్షన్స్ ప్రకారం ఇట్ విల్ బీ అరౌండ్ సెప్టెంబర్ నుంచి ఉంటుంది అనే ప్రొజెక్షన్స్ వస్తున్నాయి. వేరియస్ ఆర్గనైజేషన్స్ నుంచి వేరియస్ టైమ్స్లో ఇవి వస్తాయని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండొచ్చనే ప్రొజెక్షన్ ఉంది. వీ హోప్ అండ్ ప్రే గాడ్ దట్ ఇట్ షుడ్ నాట్ కమ్ ట్రూ. బట్ మనమందరం అయితే ఖచ్చితంగా ప్రిపేర్డ్ అయ్యి ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. సెకండ్ వేవ్లో మనం చూసాము, కేసు పాజిటివ్ రేటు భయంకరంగా పెరిగిపోయింది. చాలా మరణాలు జరిగాయి. చాలామంది ఫ్యామిలీ మెంబర్, అర్నింగ్ మెంబర్ని కోల్పోయారు. రోడ్ల మీద పడిపోయిన ఫ్యామిలీస్ రోడ్ల మీద పడిపోయిన పరిస్థితి వచ్చేసింది. ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చేసింది. అటువంటి తరుణంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి వాళ్ళ కోసం, కోవిడ్తో మరణించిన ఫ్యామిలీస్ కోసం, కోవిడ్లో పేరెంట్స్ ఇద్దరినీ కోల్పోయి దిక్కులేని వాళ్ళు అయిపోయిన పిల్లల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి ఫైనాన్షియల్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాయి. దీనికి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
అందుకోసమనే థర్డ్ వేవ్లో ఈ ప్రొజెక్టెడ్ సో కాల్డ్ థర్డ్ వేవ్లో మనం ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండడం కోసమే మనం ప్రిపేర్డ్నెస్ స్టార్ట్ చేయాలి. మేము ఆల్రెడీ కేజీహెచ్లో అడ్మినిస్ట్రేషన్, మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ స్టార్ట్ చేసింది. టాస్క్ ఫోర్స్లో రెడీ చేయటం, కమిటీస్ ఫామ్ చేయటం, అవసరాలు మనకి ఏముంటాయో ప్రొజెక్టెడ్ థర్డ్ వేవ్లో ఏం అవసరాలు ఉంటాయో ఎక్విప్మెంట్ వైజ్ కానీ, మ్యాన్ పవర్ వైజ్ కానీ, డ్రగ్స్ వైజ్ కానీ, మనకి స్టేట్ అడ్మినిస్ట్రేషన్స్ నుంచి వాటి నుంచి మనకి పేపర్స్ వస్తే మన అడ్మినిస్ట్రేషన్ దానికి రిప్లైస్ తయారు చేసి ఆల్రెడీ కొంత పంపించింది. ద సో కాల్డ్ థర్డ్ వేవ్, సో కాల్డ్ ప్రొజెక్టెడ్ థర్డ్ వేవ్, హోప్ అండ్ ప్రే గాడ్ ఇట్ విల్ నాట్ కమ్ ట్రూ, బట్ దే ఆర్ ప్రొజెక్టింగ్ ఫర్ చిల్డ్రన్. పిల్లలకే ఇది అధికంగా వస్తుందని ప్రొజెక్షన్స్ ఉన్నాయి. బట్ ఇది దీనికి ఎంత సైంటిఫిక్ వ్యాలిడిటీ ఉందో అని మనము చెప్పలేము. బట్ మాకు అనిపిస్తున్న దాని ప్రకారం సో ఫార్ చిల్డ్రన్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్. చిల్డ్రన్కి వ్యాక్సినేషన్ వేయలేదు కదా, మనం హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ వేసాము. 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ వేసాము. 45+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అండ్ విత్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళందరికీ వేసాము. అండ్ నౌ ఫ్రమ్ 21st ఇంటర్నేషనల్ యోగా డే నుంచి మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు, దేశ ప్రజలందరికీ 18 years దాటిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేసడానికి సన్నాహాలు చేస్తున్నాము అని చెప్పి వేస్తున్నాము. దానికి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ప్రిపేర్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ మన స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ దే ఆర్ గెటింగ్ రెడీ. అండ్ విత్ దిస్ 18+ years వ్యాక్సినేషన్తో మనము మోస్ట్ ప్రాబబ్లీ ఈ థర్డ్ వేవ్ని ప్రివెంట్ చేయొచ్చేమో. అండ్ థర్డ్ వేవ్ ప్రొజెక్షన్ చిల్డ్రన్కి ఎవరికైతే చిల్డ్రన్కి అని ప్రొజెక్ట్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ద సో కాల్ థర్డ్ వేవ్ వాళ్ళు చెప్పే సెప్టెంబర్, అక్టోబర్కి వస్తుంది అని అంటున్నారు. కాబట్టి ఈ లోపల ఇంటెన్స్గా ఈ చిల్డ్రన్ని కూడా వ్యాక్సిన్ వేస్తే వాళ్ళని కూడా మనం ప్రొటెక్ట్ చేసి కాపాడుకోగలము అని అనిపిస్తుంది. ఆల్రెడీ మనం 60+ yearsని 45+ yearsని హెల్త్ కేర్ వర్కర్స్ అందరినీ ప్రొటెక్ట్ చేసాము. మనం చూసాం దాని తాలూకా రిజల్ట్. ఈ సెకండ్ వేవ్లో వాళ్ళకి ఎక్కువ తీవ్రమైన వ్యాధి కోవిడ్ సంభవించలేదు, మరణాలు సంభవించలేదు. ఓన్లీ దోస్ అన్ప్రొటెక్టెడ్ చిల్డ్రన్, అన్వాక్సినేటెడ్ వాళ్ళకే ఈ కోవిడ్ తీవ్రంగా వచ్చింది, మరణాలు సంభవించాయని మనకి అనిపిస్తుంది. సో ఇప్పుడు కొత్తగా ఈ మ్యూకార్మైకోసిస్ పోస్ట్ కోవిడ్గా ఈ మ్యూకార్మైకోసిస్ అన్నది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలింది. దానికి కూడా మనం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అండ్ దేశంలో కూడా గవర్నమెంట్స్ అన్నీ చాలా యాక్టివ్గా దానికోసం డాక్టర్స్ని, దానికోసం పారామెడికల్ స్టాఫ్స్ని అండ్ దానికోసం అవసరమైన మందులు, యాంఫోటెరిసిన్ బి అనే ఇంజెక్షన్ కానీ, పోసకనజోల్ అనే ఇంజెక్షన్ కానీ, పోసకనజోల్ అనే ట్యాబ్లెట్లు కానీ, దానికి రిలేటెడ్ మందులన్నీ, దానికి రిలేటెడ్ అవసరమైన చోట్ల ఆపరేషన్ చేయడానికి ఆపరేటింగ్ టీమ్స్ కానీ, మల్టీ డిసిప్లినరీ ఆపరేటింగ్ టీమ్స్, ఒక ఈఎన్టీ సర్జన్, ఒక ఐ సర్జన్, ఒక న్యూరో సర్జన్, అవసరమైతే ప్లాస్టిక్ సర్జన్ అన్నీ కలుపుకొని, అఫ్కోర్స్ ఇవన్నీ బ్యాకప్ విత్ ఫిజిషియన్ అండ్ పల్మనాలజిస్ట్ బ్యాకప్తో వీళ్ళందరికీ ప్రాపర్ కేర్ ఇచ్చేటట్టు దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అరేంజ్మెంట్స్ చేసాయి. అండ్ దానికి కూడా మనం యాక్టివ్గా మనం వైద్యం చేస్తున్నాము మ్యూకార్మైకోసిస్కి. దట్ ఈస్ ద ప్రెజెంట్ ప్రాబ్లం. మ్యూకార్మైకోసిస్ ఈజ్ ద ప్రెజెంట్ ప్రాబ్లం. సెకండ్ వేవ్ తగ్గుతున్న తరుణంలో ఈ మ్యూకార్మైకోసిస్ అనేది మనం చూస్తున్నాము. అండ్ త్వరగా ఈ మ్యూకార్మైకోసిస్ని కంట్రోల్ చేసుకొని ఇది సో కాల్డ్ ప్రొజెక్టెడ్ థర్డ్ వేవ్కి మనందరూ సన్నద్ధమై, ఒకవేళ రాకపోయినా మంచిదే, రాకపోయినా దే ఇస్ నో లాస్, నథింగ్ విల్ గో వేస్ట్. ఆల్ ద ప్రిపరేషన్ మనం చేసే అన్ని మందులు రెడీ చేసుకోవడం కానీ, మ్యాన్ పవర్ని రెడీ చేసుకోవటం కానీ, ఇవన్నీ చేసుకుంటే ఏమీ మనకేమి నష్టమేమీ జరగదు. ఫట్ ఆల్ థర్డ్ వేవ్ అంటూ వస్తే ఎన్నో వందల వేల మందిని ప్రాణాలు సేవ్ చేయగలుగుతాము. ఎంతో రాష్ట్రానికి, దేశానికి ఎకనామీ వైజ్ అన్నీ మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాము. ప్రొడక్టివిటీ అన్నీ డ్యామేజ్ అవ్వకుండా మనం
చేయగలుగుతాము. సో మన ప్రిపరేషన్ అయితే ఉండాలి. రాదు థర్డ్ వేవ్, ఎందుకంటే ప్రపంచం అంతా చూశారు, సెవరల్ వేవ్స్ చూశారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ వేవ్స్ కూడా చూశారు. ఇప్పుడు యూకేలో కూడా థర్డ్ వేవ్ వస్తుందని ప్రొజెక్షన్ వస్తుంది. సో ఇవన్నీ ఇంతకుముందు నిజమయ్యాయి. సరే ఈసారి మనం నిజం కాదు, నిజం అవ్వదు అని అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. నిజం అవుతుందనే మన ప్రిపేర్డ్నెస్ ఉండాలి. బై ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ బై గాడ్స్ గ్రేస్ అది నిజం కాకపోతే దిర్ ఇస్ నో లాస్ టు అస్. ఓన్లీ కొద్దిగా డబ్బు వేస్ట్ అవుతుంది తప్ప ప్రజారోగ్యం కోసం, ప్రజల ప్రాణాల కోసం ఎంత డబ్బు వేస్ట్ అయినా కూడా దిర్ ఇస్ నో హార్మ్. ఎవ్రీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ప్రాణంని మనం ప్రొటెక్ట్ చేయగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. మనం ఒక మనిషే కదా చనిపోయాడు అని అనుకుంటాం, బట్ ఫర్ దట్ ఫ్యామిలీ, ఆ కుటుంబం, ఆయన మీద డిపెండ్ అయిన పేషెంట్కి, ఆ ఫ్యామిలీకి ఇట్ ఈస్ 100% లాస్. ఆయన్ని బ్రెడ్ విన్నర్ పోతారు, సో ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతాయి. సో ఈచ్ లైఫ్ ఈజ్ వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద థర్డ్ వేవ్. అన్ని రకాలుగా మనం సన్నద్ధమై ఉండాలి. మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మరొక్కసారి నేను నమస్కారం చెప్పుకుంటూ వాళ్ళ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.